Hi everyone, welcome to RS Academy. This is Sunil. ఈ వీడియో సెషన్లో మనం డిటర్మినిస్టిక్ ఫైనైట్ ఆటోమేటా కోసం చూసుకోబోతున్నాం. ఈ వీడియో కన్నా ముందు ఉన్న ఫ్లాట్ క్లాస్ ఏవైతే ఉన్నాయో ఆ క్లాసెస్కి సంబంధించిన డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాం, ఖచ్చితంగా క్లిక్ చేసి చూడండి. అలాగే మన ఇన్స్టా ఐడి ఇవ్వడం జరిగింది, ఎందుకంటే మన వీడియోస్ ఇన్స్టా త్రూ కూడా పోస్ట్ చేస్తున్నాం కాబట్టి ఎవరైతే ఇన్స్టాలో యాక్టివ్గా ఉంటారో అక్కడ కూడా ఖచ్చితంగా ఫాలో చేయండి. ఓకే, సో టాపిక్లోకి వెళ్తే డిటర్మినిస్టిక్ ఫైనైట్ ఆటోమేటా. సో ఫైనైట్ ఆటోమేటా ఏంటో ప్రీవియస్ క్లాస్లో చూసాం అండ్ దానికి సంబంధించిన టపుల్స్ కూడా చూసాం. సో ఫైనైట్ ఆటోమేటా అంటే ఏంటి? ఒక ఇన్పుట్ సింబల్ తీసుకుని దానికి అనుగుణంగా నెక్స్ట్ స్టేట్కి మారేదే మనకు ఫైనైట్ ఆటోమేటా. ఈ ఫైనైట్ ఆటోమేటాలో రెండు రకాలు ఉన్నాయి, డిటర్మినిస్టిక్ ఫైనైట్ ఆటోమేటా అండ్ నాన్ డిటర్మినిస్టిక్ ఫైనైట్ ఆటోమేటా. ఈ రోజు క్లాస్లో మనం డిటర్మినిస్టిక్ ఫైనైట్ ఆటోమేటా కోసం చూసుకోబోతున్నాం. సో డిటర్మినిస్టిక్ ఫైనైట్ ఆటోమేటా అంటే ఒక ఇన్పుట్ సింబల్కి ఒక స్టేటే మారడాన్ని మనం డిటర్మినిస్టిక్ ఫైనైట్ ఆటోమేటా అంటాం. అంటే ఇప్పుడు ఇక్కడ Q0 నుంచి ఇదేంటి స్టేట్, Q0 అనేది ఒక స్టేట్, ఈ స్టేట్ నుంచి వేరే స్టేట్కి వెళ్ళాలి అంటే దానికి దిక్కు ఒకటే ఇన్పుట్ అయి ఉండాలి. అది డిటర్మినిస్టిక్ ఫైనైట్ ఆటోమేటా. అంటే ఒకటే రూట్ ఉండాలి, రెండు రూట్లు ఉండకూడదు. క్లియర్ కదా? సో ఒక ఇన్పుట్కి ఒకటే స్టేట్ మారే అవకాశం, ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్, దాన్ని డిటర్మినిస్టిక్ ఫైనైట్ ఆటోమేటా అంటాం. చూడండి, ద ఫైనైట్ ఆటోమేటా ఆర్ డిటర్మినిస్టిక్ ఫైనైట్ ఆటోమేటా ఇఫ్ ద మిషన్ రీడ్స్ an input string one symbol at a time. It means that there is only one path input from the current state to the next state. అంటే ఈ స్టేట్ నుంచి ఈ స్టేట్కి వెళ్ళడానికి ఒకటే ఇన్పుట్ దిక్కై ఉండాలి, ఈ స్టేట్ నుంచి ఈ స్టేట్కి వెళ్ళడానికి ఒకటే ఇన్పుట్ దిక్కై ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ Q0 నుంచి Q1కి వెళ్ళడానికి ఇన్పుట్ ఏ ఒకటే దిక్కు. సో ఇన్పుట్ ఏ ఇస్తే Q0 స్టేట్లో ఇన్పుట్ ఏ ఇస్తే Q1కి వచ్చాం అంతే. ఈ ఏకి ఇంకో పని ఉండదు అనమాట. Q0 దగ్గర Q0కి ఏ ఇస్తే డైరెక్ట్ Q1కి, అంతేగాని ఏ ఇస్తే Q1కి వెళ్ళొచ్చు లేదా ఇంకో రూట్కి వెళ్ళొచ్చు అని రెండు రూట్లు ఏకి ఉండదు. బీకి కూడా అంతే, బీకి ఇస్తే Q0 నుంచి Q0కి వస్తుంది. అలా కాకుండా నాన్ డిటర్మినిస్టిక్లో ఎలా ఉంటుందంటే నెక్స్ట్ క్లాస్ డిస్కస్ చేద్దాం, కానీ మామూలుగా చెప్తున్నాను. ఇక్కడ బి ఉంటుంది, ఇక్కడ కూడా బి ఉంటుంది, లేదా ఇంకొక స్టేట్కి వెళ్ళడానికి కూడా బి ఉంటుంది. సో ఒక ఇన్పుట్కి ఒకటే స్టేట్ మార్చే ఛాన్స్ ఉంటే దాన్ని డిటర్మినిస్టిక్ ఫైనైట్ ఆటోమేటా. డిటర్మినిస్టిక్ అంటే డిటర్మినేట్గా యూనిక్గా ఉంటుంది, ఒక స్టేట్ నుంచి ఇంకొక వేరొక స్టేట్కి తీసుకెళ్లే ఛాన్స్ ఓన్లీ ఒకటి ఇన్పుట్కి ఉంటుంది. సో చూడండి, ఇక్కడ ద ఫైనైట్ ఆటోమేటిక్ ఏంటి, ఎట్ ఏ టైం ఒకటే స్టేట్ కరెంట్ స్టేట్ టు నెక్స్ట్ స్టేట్, ఒక ఇన్పుట్కి ఒకటే స్టేట్ మారడానికి అవకాశం ఉంటుంది. ఇది ఫస్ట్ రూల్. ఓకేనా? డిటర్మినిస్టిక్ ఫైనైట్ ఆటోమేటా అంటే ఏంటి, ఒక ఇన్పుట్కి ఒకటే పాత్ ఉంటుంది ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్ మారడానికి. రెండో కండిషన్ వచ్చేసి డిటర్మినిస్టిక్ ఫైనైట్ ఆటోమేటా డస్ నాట్ అలౌ ఎనీ నల్ ట్రాన్సిషన్, మీనింగ్ ఎవ్రీ స్టేట్ మస్ట్ హ్యావ్ ఎ ట్రాన్సిషన్ డిఫైన్డ్ ఫర్ ఎవ్రీ ఇన్పుట్ సింబల్. సో మన ట్రాన్సిషన్ డయాగ్రామ్లో ఉన్న ప్రతి ఇన్పుట్ సింబల్ సంబంధించి ప్రతి స్టేట్లో దానికంటూ నెక్స్ట్ స్టేట్కి వెళ్ళే ఒక ఛాన్స్ ఖచ్చితంగా ఉండి తీరాలి. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి మొత్తం 3 స్టేట్స్ ఉన్నాయి, Q0, Q1, Q2, ఇలా 3 స్టేట్లు ఉన్నాయి. సో మనకి ఎన్ని ఇన్పుట్స్ ఉన్నాయి? 2 ఇన్పుట్స్ ఉన్నాయి, ఒక ఇన్పుట్ ఏ ఇంకొక ఇన్పుట్ బి, అంతే. మూడో ఇన్పుట్ లేదు, 2 ఇన్పుట్లు ఉన్నాయి. ప్రతి స్టేట్ దగ్గర ఇన్పుట్ ఏకి సంబంధించి ఇన్పుట్ బికి సంబంధించి ఖచ్చితంగా అక్కడ మెన్షన్ ఉండాలి. చూడండి, Q0 దగ్గర ఇన్పుట్ ఏ ఏం చేస్తుంది, Q1కి వెళ్తుంది, ఇన్పుట్ బి ఏమవుతుంది, మళ్ళీ Q0 దగ్గరికి వస్తుంది. అదే Q1 స్టేట్ చూసుకోండి, ఇన్పుట్ ఏం చేస్తుంది, Q0కి డైరెక్ట్ చేస్తుంది. అదే ఇన్పుట్ బి Q2కి వెళ్తుంది. అదే ఫైనల్ స్టేట్ Q2, డబల్ సర్కిల్ ఉంటే ఏంటి, ఫైనల్ స్టేట్. సో Q2 దగ్గర ఏంటి, ఇన్పుట్ ఏ Q1కి తీసుకొస్తుంది, ఇన్పుట్ బి మళ్ళీ Q2కి డైరెక్ట్ చేస్తుంది. సో ఏంటి, డిటర్మినిస్టిక్ ఫైనైట్ ఆటోమేటా అయి ఉండాలంటే కండిషన్స్ ఏంటి? మొదటిది, ఒక ఇన్పుట్కి ఒక స్టేట్ మార్చే అవకాశం ఉండాలి. రెండోది, ప్రతి స్టేట్ దగ్గర ఎన్నైతే ఇన్పుట్స్ ఉన్నాయో అన్ని ఇన్పుట్స్ ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే. సో ఈ 2 కండిషన్ సాటిస్ఫై చేస్తే ఏ ఫైనైట్ ఆటోమేటా అయితే ఈ 2 కండిషన్ సాటిస్ఫై చేస్తుందో ఆ ఫైనైట్ ఆటోమేటాని మనం డిటర్మినిస్టిక్ ఫైనైట్ ఆటోమేటా అనుకుంటాం. సో ఈ డిటర్మినిస్టిక్ ఫైనైట్ ఆటోమేటా టపుల్స్ ప్రకారంగా డిస్క్రైబ్ చేయాలంటే ఇక్కడ ఉంది చూడండి. సో ప్రతి ఫైనైట్ ఆటోమేటాని టపుల్స్ ద్వారా 5 టపుల్స్ ఉంటే ఆ టపుల్స్ ద్వారా మనం డిఫైన్ చేయొచ్చు. సో అవేంటి, Q, సిగ్మా, డెల్టా, Q0, F, క్యాపిటల్ F. సో Q అంటే ఏంటి, ఫైనైట్ సెట్ ఆఫ్ స్టేట్స్.
ఎన్ని స్టేట్స్ అయితే ఉన్నాయో అన్ని స్టేట్స్ ని చూపించడాన్ని ఫైనైట్ సెట్ ఆఫ్ స్టేట్స్. ఇక్కడ ఎన్ని స్టేట్స్ ఉన్నాయి? 1 2 3 మూడు స్టేట్లు. ఏంటది? Q0 Q1 Q2. ఆ మూడు స్టేట్లు ఇక్కడ చూపించాం, Q0 Q1 Q2. సో క్యూ పని అయిపోయింది. నెక్స్ట్ సిగ్మా, ఫైనైట్ సెట్ ఆఫ్ ఇన్పుట్ సింబల్స్. ఇక్కడ ఎన్ని ఇన్పుట్స్ ఉన్నాయి? స్టేట్ మారడానికి ఏ ఉంది, బి ఉంది, రెండు ఇన్పుట్ సింబల్స్. సో అందుకే ఏ బి ఇన్పుట్ సింబల్స్. మూడోది డెల్టా, ఏం చూపిస్తుంది? మ్యాపింగ్, ట్రాన్సిషన్. సో ఇక్కడ దీన్ని చూడండి, ట్రాన్సిషన్ ఏం చూపిస్తుంది? క్యూ. క్యూ అంటే ఏంటి? ఇక్కడ క్యూ ఉంది కదా, ఈ క్యూ ఏంటి? ఈ స్టేట్లలో దేనికైనా సరే ఇక్కడున్న ఇన్పుట్స్ ఏదైనా ఒక ఇన్పుట్ ఇస్తే ఇక్కడున్న స్టేట్ వేరొక స్టేట్ ఖచ్చితంగా మారాలి, అదే దీనికి అర్థం. ఇక్కడ చూద్దాము దాని ఎగ్జాంపుల్. సో ట్రాన్సిషన్ క్యూ. ఇప్పుడు ఇక్కడ క్యూలో ఉన్న ఏ స్టేట్? Q0 తీసుకోండి. Q0 సంబంధించి Q0 ఇన్పుట్ ఏమి ఇద్దాం? ఇన్పుట్ ఏబిలో ఫస్ట్ ఇన్పుట్ ఏ ఎక్కడికి తీసుకెళ్తుందో చూద్దాం. సో Q0 ఏ. సో దీని అర్థం ఏంటి? Q0 స్టేట్ దగ్గర ఏ అనే ఇన్పుట్ ఇస్తే మనకి ఏమొస్తుంది? సింపుల్గా ఎక్కడ డైరెక్ట్ చేస్తుంది? అది Q1కి డైరెక్ట్ చేస్తుంది. సో దీనికి అర్థం అది. పైన ఉన్న ఈ ఫైనైట్ సెట్ ఆఫ్ స్టేట్స్లో ఏ స్టేట్కి అయినా సరే ఇన్పుట్ ఇచ్చినప్పుడు ఇక్కడ ఇచ్చిన ఇందులో నుంచి ఏదో ఒకటి స్టేట్ వస్తుంది మనకి. Q0కి ఏ అనే ఇన్పుట్ ఇస్తే Q1 వచ్చింది. ఇది ట్రాన్సిషన్ మ్యాపింగ్ అంటే. సో మరి Q0 అనే స్టేట్లో బి అనే ఇన్పుట్ ఇస్తే ఏమొస్తుంది? మళ్ళీ అదే స్టేట్ వస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు అదే ట్రాన్సిషన్ స్టేట్ దీనికి Q1 స్టేట్ చూడండి. Q1 స్టేట్లో మన Q1 స్టేట్ ఉంది కదా, దీంట్లో ఇన్పుట్ ఏ ఇస్తే ఏమైంది? ఇన్పుట్ ఏ ఇచ్చాం. ఎక్కడ యాడ్ చేసింది? Q0కి వచ్చింది. Q0 అర్థమైంది కదా? Q1 స్టేట్లో ఇన్పుట్ ఏ ఇస్తే ఎక్కడికి వచ్చింది? Q0కి వచ్చింది. మళ్ళీ ట్రాన్సిషన్ మ్యాపింగ్ తీసుకుందాం. Q1 స్టేట్లో ఇన్పుట్ బి ఇచ్చాం. ఎక్కడికి తీసుకెళ్ళినది? ఫైనల్ స్టేట్కి తీసుకెళ్ళింది, Q2. అర్థమైంది కదా? సో ఇలాగ ఏంటంటే ట్రాన్సిషన్ ఏం చూపిస్తుంది అంటే ప్రతి మ్యాపింగ్ చూపిస్తుంది. ఫైనల్ స్టేట్ అనే Q2 తీసుకోండి. ట్రాన్సిషన్ మ్యాపింగ్ ఫర్ Q2 దగ్గర ఏ ఇన్పుట్ ఇచ్చాం, అప్పుడు అది ఎక్కడ తీసుకెళ్ళింది? Q2 దగ్గర ఏ ఇన్పుట్ ఇస్తే ఎక్కడ తీసుకొచ్చినది? Q1కి తీసుకొచ్చింది. అర్థమైంది కదా? ఇప్పుడు ఇదే స్టేట్లో Q2కి బి ఇన్పుట్ ఇచ్చాం మనం. Q2కి బి ఇన్పుట్ ఇస్తే ఏమైంది? అక్కడే అదే స్టేట్లో ఉంది. సో ఈ 6 ట్రాన్సిషన్స్ని ఇది చూపిస్తుంది అనమాట. సో ట్రాన్సిషన్ ఫంక్షన్ అంటే ఏంటి? ప్రతి స్టేట్లో ఏం ఇన్పుట్ ఇస్తే ఏం స్టేట్ వచ్చింది అన్నది మనకు ఎవరు చూపిస్తారు? ట్రాన్సిషన్ ఫంక్షన్ చూపిస్తుంది. అదే దీని అర్థం. క్యూ అంటే ఏంటి? పైన ఏదో ఒక స్టేట్కి ఇక్కడ ఈలో అంటే ఏంటి? సింబల్ ఏదో ఒకటి సింబల్ మనం ఇచ్చినప్పుడు సంబంధించి అప్పుడు మనకి ఏమొస్తుంది? క్యూ బయట వస్తుంది. క్లియర్ కదా? సో నెక్స్ట్ ఏంటి? Q0 ఇనిషియల్ స్టేట్. సో ఫస్ట్ స్టార్ట్ ఆఫ్ ద స్టేట్ ఏంటి? Q0 ఈ సింబల్తో వితౌట్ సోర్స్ యువతలు కనిపిస్తుంది చూడండి. ఇలా ఉన్న ప్రతిదీ కూడా ఏంటి? ఇనిషియల్ స్టేట్ Q0 ఇక్కడ. ఓకేనా? నెక్స్ట్ ఫైనల్ స్టేట్ ఏదైతే డబుల్ సర్కిల్లో ఉంటుందో అది Q2, అదే ఫైనల్ స్టేట్ అన్నట్టు. ఇక్కడ ఫైనల్ స్టేట్ అంటే Q2 డబుల్ సర్కిల్లో కనిపిస్తుంది కదా, ఇదే ఫైనల్ స్టేట్. సో ఇలాగా ఒక ట్రాన్సిషన్ డయాగ్రామ్ని టపుల్ ద్వారా డిస్క్రైబ్ చేయొచ్చు. సో ఇదే ట్రాన్సిషన్ డయాగ్రామ్ని ట్రాన్సిషన్ టేబుల్ ద్వారా చూపించాలంటే సో ఫస్ట్ ప్రెజెంట్ స్టేట్ తీసుకుంటాం, తర్వాత నెక్స్ట్ స్టేట్ తీసుకుంటాం. సో ప్రెజెంట్ స్టేట్స్ ఎన్ని ఉన్నాయి? Q0, Q1, Q2 3 స్టేట్స్ ఇక్కడ ఉన్నాయి కదా ఆల్రెడీ. Q0, Q1, Q2 తీసుకోండి. Q0, Q1 అండ్ Q2 3 స్టేట్స్ ఉన్నాయి. సో Q0కి ఏ అనే ఇన్పుట్ ఇస్తే ఏం జరిగింది? Q0కి ఏ అనే ఇన్పుట్ ఇస్తే ఏమొచ్చింది మనకి? Q1 వచ్చింది. అదే Q0కి బి ఇన్పుట్ ఇస్తే ఏమైంది మనకి? Q0కి బి ఇన్పుట్ ఇస్తే మళ్ళీ Q0 వచ్చింది. Q0 నెక్స్ట్ స్టేట్ Q1కి ఇన్పుట్ ఏ ఇచ్చాం, ఎక్కడికి వచ్చింది మనకి? Q0కి డైరెక్ట్ చేసింది కాబట్టి Q0 తీసుకోండి.
Q0. Q1 స్టేట్కి బి ఇన్పుట్ ఇచ్చాం మనం. Q1 స్టేట్కి బి ఇన్పుట్ ఇస్తే అది Q2కి తీసుకొచ్చింది. సో Q2కి చేంజ్ అయింది. నెక్స్ట్ Q2 అంటే ఫైనల్ స్టేట్. ఇది ఫైనల్ స్టేట్ స్టార్ మార్క్లో పెట్టుకోండి అండ్ ఇనిషియల్ స్టేట్ని ఆరో మార్క్లో పెట్టుకొని సరిపోతుంది. సో Q2 దగ్గర మనకి ఇన్పుట్ ఏ ఇస్తే ఎక్కడికి Q1కి చేంజ్ అయింది కాబట్టి Q2 ఏ ఇన్పుట్ ఇస్తే మనకేంటి Q1. అదే Q2కి బి ఇన్పుట్ ఇస్తే మళ్ళీ అక్కడికే వచ్చింది కాబట్టి Q2కి బి ఇస్తే మళ్ళీ Q2 దగ్గరే డైరెక్ట్ చేసింది. సో Q2 ఇది ట్రాన్సిషన్ టేబుల్ సింపుల్గా. ఇది ట్రాన్సిషన్ డయాగ్రామ్ ఆఫ్ డిఎఫ్ఏ డిటర్మినిస్టిక్ ఫైనైట్ ఆటోమేటా. ఇది టపుల్ ఫర్ ట్రాన్సిషన్. ఇది డిఫైనైట్ డిటర్మినిస్టిక్ ఫైనైట్ ఆటోమేటాకి సంబంధించిన టపుల్ ఇది. సో డిటర్మినిస్టిక్ ఫైనైట్ ఆటోమేటా అడిగితే సింపుల్గా ఈ రెండు స్టేట్మెంట్స్ రాసుకుని దాంతో డిస్క్రైబ్ చేసి ఎగ్జాంపుల్ కింద ఈ డయాగ్రామ్ రాసి మీరు టేబుల్ వేయండి, ఖచ్చితంగా ఫుల్ మార్క్స్ వస్తుంది. ఇది క్లియర్గా మీకు అర్థమైతే కనుక ఖచ్చితంగా ఎగ్జామ్లో మనము ఏ సమ్ వచ్చినా సరే డిటర్మినిస్టిక్ ఫైనైట్ ఆటోమేటా సంబంధించి ఈజీగా అర్థమవుతుంది. నెక్స్ట్ ఫర్దర్ క్లాసెస్లో ట్రాన్సిషన్స్ ఉంటాయి, సో కన్వర్జన్స్ ఉంటాయి. చాలా ఈజీగా సాల్వ్ చేసుకోవాలంటే ఈ క్లాస్ క్లియర్గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇది చాలా క్రూషియల్ క్లాస్, క్లియర్గా కదా. సో డిటర్మినిస్టిక్ ఫైనైట్ ఆటోమేటా అంటే ఏంటి, మనకి ఒక ఇన్పుట్కి ఒకటే స్టేట్ మారే ఛాన్స్ ఉంటుంది అండ్ ప్రతి స్టేట్ దగ్గర ఖచ్చితంగా ఎన్ని అయితే ఇన్పుట్స్ ఉన్నాయి అన్ని ఇన్పుట్స్ సంబంధించి నెక్స్ట్ స్టేట్కి ఎక్కడ ఏంటి అన్నది మనకి ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే. టపుల్స్ని ఇలా చూపించాలి అండ్ ట్రాన్సిషన్ డయాగ్రామ్ ఇలా చూపించాలి ఖచ్చితంగా. అండ్ ఇది సో ఆర్డర్గా మీరు 1 by 1 నోట్ చేసుకున్నారనుకోండి ఎగ్జామ్లో సఫిషియెంట్ మ్యాటర్. ఇది స్క్రీన్ షాట్ కావాలనుకో స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు అండ్ అలాగే దీని PDF కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నాము, కింద డిస్క్రిప్షన్లో క్లిక్ చేసి చూడండి. సో ఐ హోప్ మీకు క్లాస్ చాలా హెల్ప్ అయింది అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఇన్స్టాలో ఫాలో చేయండి అండ్ ట్యూన్ అయి ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.